వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నా కుకింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కుకింగ్ వచ్చి దమ్ బిర్యానీ. చాలా సింపుల్గా టేస్టీగా అదిరిపోతుంది. మీరు ఇలాగే ట్రై చేయండి. ప్రాసెస్లోకి వస్తే వాష్ చేసుకున్న చికెన్ తీసుకోండి. నేనైతే 1 కేజీ తీసుకున్నాను. 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ పసుపు, స్పూనున్నర సాల్ట్, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కొన్ని వేసుకోండి. దాని తర్వాత పుదీనా కొంచెం, అలాగే కొత్తిమీర కొంచెం, మొత్తం మిక్స్ చేసుకోండి. దాని తర్వాత దీనికి సరిపడా పెరుగు కావాలి. ఒక 300 గ్రామ్స్ సరిపోతుంది. కేజీ చికెన్కి 300 గ్రామ్స్ పెరుగు వేసుకోండి. సేమ్ ఇలాగే మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను, మీరు అలాగే వేసుకోండి. ఆయిల్ అంతా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ నేను నెయ్యి వేసుకున్నాను. చాలా బాగుంటుంది, వేసుకోండి మీరు కూడా. సేమ్ ఇలాగే మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1 అవర్ అలా పక్కన పెట్టుకోండి. నేనైతే ఒక హోల్ నైట్ అంతా నేను మ్యాగ్నేట్ చేసుకున్నాను. మీకు ఎలాగో టైం లేకపోతే ఒక 1 అవర్ అలా పక్కన పెట్టుకొని చేసుకోండి, సరిపోతుంది. నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అని చెప్పేసి ఫస్ట్ వేపుకుంటున్నాను ఆనియన్స్. కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని సన్నగా ఇలాగ కట్ చేసుకోండి ఆనియన్స్ని. సేమ్ ఇలాగ కట్ చేసుకొని ఒకసేపు వరకు ఇలాగ సేమ్ ఇదే కలర్ వచ్చే వరకు వేపుకోండి. సేమ్ ఇదే కలర్ రావాలి, అవి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. మొత్తం చికెన్ అంతా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం ఇది ఒక 90% వరకు మనం ఉడకపెట్టుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఇలా కలుపుకుంటూ ఉంటూ ఒక మధ్యలో చూసుకోవాలి. మినిమం ఈ చికెన్ని ఒక 90% ఉడకబెట్టుకోవాలి. ఇలా కలిపినాక ఒక మూత పెట్టి మగ్గబెట్టుకోండి. దాని తర్వాత మనం రైస్ తీసుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి. నేనైతే కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకుంటున్నాను. ఒక 4 గ్లాసుల వరకు నేను వేసుకున్నాను. దీన్ని ఒక వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసుకొని అరగంట సేపు అలా పక్కన నానబెట్టాలి. రైస్ ఉడకపెట్టాలి కదా, సో దానికోసం అని చెప్పి ఒక గిన్నెలో నేను 2 లీటర్స్ దాకా వాటర్ వేసుకున్నాను. దాంట్లో ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం రైస్ పొడిలాడుతూ వస్తుంది కాబట్టి మనం నెయ్యి వేసుకుంటాం. ఇది బాగా కొంచెం ఒక 90% అలా ఉడకనివ్వాలి. దీని తర్వాత మన చికెన్లోకి వస్తే చికెన్ మ్యాక్సిమం ఉడికిపోయింది 90%. నేను ఒక 4-5 పీసెస్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 2 లేయర్స్గా నేను వేసుకుంటున్నాను. మీకు అలా 2 లేయర్స్గా ఇష్టం లేకపోతే మొత్తం కింద చికెన్ అలాగే ఉంచేసి పైన వరకు రైస్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఈ విధంగా చేస్తున్నాను. మీకు అలా వద్దనుకుంటే ఒక్కలాగే చేసుకోవచ్చు. చూడండి, రైస్ కూడా మ్యాక్సిమం ఉడికిపోయింది. 90% వరకు ఉడికించుకోండి. సేమ్ ఇలాగే ఇంకా దానిపైన చికెన్ పైన ఇంకా రైస్ వేసేసుకోవడమే. చూడండి, అలాంటి దాంతో వేసుకోవాలి రైస్, అలాంటి గరిటతో. ఇంకా తర్వాత పక్కన పెట్టుకున్న పీసెస్ని ఇంకా వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను 2 లేయర్స్గా వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మధ్యలో అలాగ పీసెస్ వేసుకున్నాను. మీకు నచ్చితే ఇలా చేయండి, లేకపోతే కింద రైస్ అలా ఉంచేసి ఒక లేయర్ మొత్తం రైస్ వేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దీని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, మనం ఇందాక ఫాస్ట్లో చేసుకున్నాం కదా, అదే సేమ్ ఇంకా వేసేసుకోవాలి. అవి పైన చూపిస్తున్న విధంగా వేసుకోండి.
సేమ్ అదే కలర్ రావాలి ఫ్రైడ్ ఆనియన్స్. బాగుంటుంది, చాలా బాగుంటాయి. అలాగే పుదీనా కొత్తిమీర వేసుకోండి. నాది కొత్తిమీరే ఉంది నా దగ్గర, సో నేను కొత్తిమీర వేసుకున్నాను. మీ దగ్గర పుదీనా కూడా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. క్లిప్ మిస్ అయింది. రైస్ వాటర్ ఉంటాయి కదా, అవి అలా పైన రైస్ మీద అలా వేసుకోవాలి. అప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే చూసారా, దమ్ పెట్టేయడమే ఇంకా మూత పెట్టి. సేమ్ అలా పైన బరువైనది ఉంటుంది కదా, అలా ఏదైనా పెట్టి దమ్ పెట్టేయండి. ఒక 10 మినిట్స్ అలాగ పెట్టినాక మనం పక్కన తీసుకొని ఐరన్ పెనం లాంటిది ఉంటుంది కదా, అది ఐరన్ పెనం పెట్టుకొని దాని మీద ఇంకో 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి. ఎందుకు ఐరన్ పెనం మీద పెట్టుకుందాం అంటే కింద అడుగు మాడకుండా ఉంటుంది, సో అందుకని మీకు చెప్తున్నాను. అలా ఒక 10 మినిట్స్ నార్మల్గా పెట్టుకొని ఇంకో 10 మినిట్స్ అలా ఐరన్ పెనం మీద పెట్టుకొని దమ్ చేస్తే 20 మినిట్స్ దమ్ ఇస్తే మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారుగా రైస్ ఎలా ఉందో, చాలా బాగా వచ్చింది. రైస్ మీరే పొడి పొడిలాడుతుంది, చూస్తున్నారు కదా. సేమ్ పీసెస్ కూడా చూస్తున్నారు కదా, పీస్ కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. పీస్ చూడండి, అలా అనగానే అలాగా విరిగిపోయింది. చాలా బాగా ఉడికింది చూడండి, మెత్తగా అలా ఉడికిందో. సేమ్ ఈ విధంగానే చేసుకోండి మీరు కూడా, ఖచ్చితంగా బాగా వస్తుంది. సూపర్ వస్తుంది. కావాలంటే ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే బిర్యానీ ఎంతమందికి ఇష్టం ఉండదు, చాలామందికి ఇష్టపడతారు కదా. చాలా ఇష్టంతో చేస్తే ఏదైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఖచ్చితంగా చేయండి. చూడండి ఎంత బాగుందో, మొత్తం మిక్స్ చేసినాక రెస్టారెంట్ స్టైల్ లాగా సూపర్ ఉంది అసలు. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి, మీకు బాగా వస్తుంది. తర్వాత నేను మీకు తిని కూడా చూపిస్తున్నాను. ఒక పీస్ పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని అలా ఒక ముద్ద పెట్టుకుంటే అసలు ఉంటుంది, చాలా బాగుంటుంది బిర్యానీ. నాకైతే చాలా ఇష్టం బిర్యానీ అంటే, పిచ్చి చెప్పాలంటే. చాలామందికి బిర్యానీ ఇష్టం వండుకుని ఉండదు కదా, ఇలా ఖచ్చితంగా చేసుకొని ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ వస్తుంది. సూపర్ ఉంది బిర్యానీ అయితే.